చేనేత వస్త్రాలకు మళ్లీ మహర్దశ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. చేనేత పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర మంత్రులకు నేత వస్త్రాల్ని అందించారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. చేనేత వస్త్రాల వినియోగంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు డిసైడ్ అయింది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రులకు చేనేత వస్త్రాలను అందించారు టెక్స్టైల్ శాఖ మంత్రి కేటీఆర్. శాసనసభ, శాసన మండలిలో స్పీకర్, చైర్మన్, మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలను స్వయంగా కలిసిన మంత్రి టెస్కో తయారు చేసిన వస్త్రాలను అందజేశారు. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మంత్రులకు నేత వస్త్రాలను కానుగ్గా ఇచ్చామన్నారు కేటీఆర్. ఇప్పటికే చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. చేనేత వస్త్రాల వినియోగం పెంచేందుకు చేనేత లక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. చేనేత వస్త్రాలను టెస్కో వెబ్సైట్ లో కొనుగోలు చేయొచ్చన్నారు కేటీఆర్. సంస్థ వెబ్సైట్ ను మరింత ఆకర్షణీయంగా తయారు చేసేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రధాన ఆన్లైన్ స్టోర్లలో కూడా టెస్కో వస్త్రాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తన శాఖ పరిధిలోని మున్సిపల్, మైనింగ్, పరిశ్రమల శాఖాధిపతులతో మాట్లాడిన మంత్రి ఉద్యోగులు ఖచ్చితంగా వారంలో ఓ రోజు చేనేత వస్త్రాలు ధరించేలా చూడాలన్నారు. దీంతో ప్రజలకు చేనేత వినియోగంపై మరింత ప్రచారం లభిస్తుందన్నారు.